ఇప్పుడేరా నీ మొహం టూర్కి వెళ్ళే మొహంలో వెలిగిపోతోంది. టూర్ మొహం ఓ మొహం ఉంటుందా? అడుగు మామ. రే నువ్వు ముందు చూసి నడపరా. లాస్ట్ టైం మనం టూర్కి వెళ్ళి ఒక 1.5 year అయి ఉంటుందా? చివరిసారి రామ్తో వెళ్ళాం కదా. రామ్ గురించి ఏం మాట్లాడుతుంటరా? నా మాట విను రామ్, అనవసరంగా గొడవలు ఎరుక్కోకు. నేను ఆయిషా లవ్ చేస్తే మీకేంట్రా ప్రాబ్లం? మాకేం ప్రాబ్లం లేదురా, కానీ మీ అమ్మ నాన్న మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. మా అమ్మ నాన్నని ఎలాగైనా ఒప్పించండి రా. ఆయుషని లవ్ చేసింది నువ్వు, మేమెందుకు మాట్లాడి కన్విన్స్ చేయాలి? రే అమ్మా నాన్నని కన్విన్స్ చేసుకోలేని నీకెందుకు లవ్ గివ్? మామా ఆయిషా నీకోసం అరకవేళలో వెయిట్ చేస్తుంది. నువ్వు ఆయిషా కొంతకాలం కలిసి ఉండండి. అప్పుడే నువ్వు ఆయిషాని ఎంత సీరియస్గా లవ్ చేస్తున్నావో మీ వాళ్ళకి అర్థమవుతుంది. ఆయిషా ఒంటరిగానే ఉంటుంది. రే ఆయిషా సొంత ఊరు అరకేరా, వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది. పైగా నా గెస్ట్ హౌస్ కూడా అక్కడే ఉంది. అందువల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమూ ఉండదు. ఇది వర్కౌట్ అవుతుందా? మామా నువ్వు ఆయిషా కాలేజీ రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నారు. ఇంతవరకు నువ్వు మీ అమ్మ నాన్నల్ని కన్విన్స్ చేయలేకపోయావు. ఇంకా నువ్వు డిలే చేసావంటే ఖచ్చితంగా ఆయిషా నిన్ను వదిలేసిపోతుంది. బయలుదేరు. ఇప్పుడు సంతోషం అంటారా మీకు? మా కుటుంబం పరువు తీశారు కదరా. నానా వీళ్ళెందుకు తిడుతున్నారు? వీళ్ళేం చేశారండి? నువ్వు మాట్లాడద్దు. అంకుల్ మేము ఎంతగానో చెప్పాం, కానీ వాడు వినలేదు. ఓహో మీరంతా కలిసే దాని దగ్గర పంపించారన్నమాట వాడిని. అయ్యా అంకుల్, మేం కాదు, అరవింద్ గాడే. అయితే వాడిని వెళ్ళి తీసుకురామని చెప్పండి. వాడు చెప్తే వినే రకం కాదంకుల్. రేయ్ రామ్ ఎక్కడున్నాడో నీకొక్కడికే తెలుసు, మర్యాదగా చెప్పు. మా అమ్మకైతే సీరియస్ అంటున్నావు. అసలేంట్రా నీ ప్రాబ్లం? చెప్తే వినవా నువ్వు? రే సరే ఇప్పుడు అమ్మకి ఎలా ఉందో చెప్పు. మైల్డ్ హార్ట్ అటాక్ రా, ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. రేయ్ ఏమనుకుంటున్నావు? ఇంతగా చెప్తున్నాగా. రామ్ని ఆయిషాని కలిపే బాధ్యత నాది. అమ్మా నాన్నని నేను ఎలాగైనా ఒప్పిస్తాను. నన్ను నమ్మరా? మరింకేంట్రా, అమ్మా నాన్నలతో మాట్లాడతానంటున్నాడు. అన్న అండగా ఉండగా నీకేంటి భయం? రే నేనెలా రా? నేను చెప్తున్నానుగా. చెప్పేది వినండి రా. రా వెళ్దాం. ముందులే లే రే లేవరా. రే చెప్పేది వినండి రా. పదరా. పద. రేయ్ మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది. రామ్ ఆయిషాల ప్రేమ కంటే మా అమ్మ నాన్నల సంతోషం నాకు ముఖ్యం. ఎందుకు అమ్మకి సీరియస్ అని అబద్ధం చెప్పి నన్ను రప్పించారు? నువ్వు పారిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి అమ్మా నాన్నలతో మాట్లాడు, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. నువ్వింత పిరికివాడేమని ఆయిషాకి తెలిసిందంటే తను నిన్ను వదిలించేసుకొని వెళ్ళిపోతుంది.